నమస్తే ఏవీ న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్యభట్ట పాఠశాలలో ఈ నెల 19వ తేదీన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఏవీ న్యూస్ లో ప్రసారమైన వార్తకు స్పందించిన మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా ఆయన ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఆర్యభట్ట పాఠశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలుపుతూ ఈ పాఠశాలలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఘటనపై విచారణ జరిపి విద్యాశాఖ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో రీసెంట్గా న్యూస్ క్లిప్పింగ్ అనేది ఆర్యభట్ట స్కూల్కి సంబంధించినటువంటి ఇష్యూలో డిఓ ఆఫీస్ నుంచి అనేది వాళ్ళకు షోకాజ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో దాంట్లో నిజాలు అన్ని నిగ్గు తేలిన తర్వాత ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత సో యాజ్ పర్ రూల్ ప్రకారం మనము దానిపైన ఎట్లాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది బేసింగ్ ఆన్ ద డిసిషన్ అనేది మేక్ అవుతుంది. సో ఎప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లాంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా చాలా క్రమశిక్షణగా వాటిని డిసిప్లిన్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఏ స్కూల్లో కూడా పిల్లల విషయంలో కనుక తాత్సారం చేసినప్పటికీ కూడా విద్యాశాఖ అనేది కూడా ఎక్కడ కూడా సహించేటటువంటి పరిస్థితి లేదు. సో పిల్లల యొక్క సెక్యూరిటీ అనేది విద్యాశాఖకు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని మేము ఇమ్మీడియట్లీగా యాజ్ పర్ రూల్ ప్రకారం యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అనేది అందరికీ కూడా వాళ్ళకి ఇచ్చిన షోకాజ్ బేస్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని మేము యాక్షన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. సార్ గతంలో కూడా ఈ పాఠశాల మీద వరుసగా సంఘటనలు జరిగినాయి సార్. పబ్లిక్ ఏమంటున్నారంటే విద్యాశాఖ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని పబ్లిక్ వాయిస్. అట్లాంటిది ఏం లేదు. నా నోటీస్కి వచ్చిన ఇమ్మీడియట్లీ అయితే నేను 100% యాక్షన్ తీసుకున్నాను. గతంలో జరిగిన విషయాలు అయితే నాకు తెలియదు, బట్ ఈ రీసెంట్గానైతే నేను వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అనేది నా నోటీస్కి వచ్చిన ఇమ్మీడియట్లీ యాజ్ పర్ రూల్ ప్రకారం అనేది షోకాజ్ అయితే ఇమ్మీడియట్లీ ఇష్యూ చేశాను. నా దృష్టికి ఏదే వచ్చినప్పటికీ కూడా దాన్ని 100% అనేది యాక్షన్ తీసుకోవడానికే ఉన్నాను. సో యాజ్ పర్ రూల్ ప్రకారం 100% మేము చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం.